నేటి ముఖ్యాంశాలు. చెవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా కాసానిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం. బీఆర్ఎస్ విస్తృత కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. చెట్టినాడు రైల్వే ట్రాక్ పట్టాలను తొలగించిన కాంట్రాక్టర్. నాగసముద్రం సర్పంచ్ భర్తను అకారణంగా చితకబాదిన యాలల ఎస్ఐ శంకర్ ఆరోపణ. పెద్దేముల్ మండల కేంద్రంలో ఇఫ్తార్ పాల్గొన్న ఆర్బీఓఎల్ సిఇఓ శ్రీనివాస్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. చెవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపిద్దామని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం తాండూరు శివారులో గల జీపీఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నైతికంగా పైలట్ రోహిత్ రెడ్డి విజయం సాధించినట్లే అని అన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున చెవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డిని ప్రకటించిన అనంతరం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా వస్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాలు స్వర్ణ యుగంగా అధికారాన్ని నడిపించారని, రైతులకు రైతు బీమా, రైతు బంధు, ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ లాంటి చాలా పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అదేవిధంగా 96 కులాలను ఏకం చేసి 40 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేసిన వ్యక్తి కాసానిని భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్ గిఫ్ట్ గా ఇవ్వాలని సబితారెడ్డి అన్నారు. ఏప్రిల్ 13న చెవెళ్లలో జరిగే భారీ బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారని, ఈ కార్యక్రమానికి తాండూరు నియోజకవర్గం నుండి భారీ ఎత్తున కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగా చెవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించారని వారికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిన అనుభవం తనకు ఉందని, మరోసారి సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వాలని కాసాని జ్ఞానేశ్వర్ కార్యకర్తలకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ మారిన వారు కాళ్ళు మొక్కినా తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి రానివ్వమని అన్నారు. మరీ ఇంతగా మోసం చేస్తారని ఊహించలేకపోయానని రోహిత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ గతంలో 3 సార్లు రెడ్డిలనే గెలిపించామని, ఈసారైనా బీసీ నాయకుడిని గెలిపిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, సభ అధ్యక్షత వహించిన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రాజుగౌడ్, పర్యాద కృష్ణమూర్తి, చిలకపల్లి నర్సింహులు, తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అప్పు నయం, 4 మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తాండూరు మండల జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం, వైస్ ఎంపీపీ స్వరూప వెంకటరామరెడ్డి, తట్టేపల్లి పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అంజప్ప, మహిళా నాయకురాలు శకుంతల, కౌన్సిలర్ శోభారాణి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వీణా శ్రీనివాచారి, ఉప్పరి మహేందర్, రామలింగారెడ్డి, ఎంపీటీసీ వసంత్, నర్కుల నరేందర్ గౌడ్, సాయిపూర్ నర్సింహులు, తాండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నర్సింహులు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సారంగపాణి, 4 మండలాల తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కడ లేనంత మీడియా సోదరులు మాకు ఇక్కడ మంచిగా అలర్ట్గా ఉంటారు అన్నట్టు. సో మీకు అందరికీ కూడా నమస్కారాలు. మొన్న ఎన్నికల్లో బాగా కష్టపడి ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ గెలవాలని మీ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసిన ప్రతి నాయకుడికి, ప్రతి సోదరుడికి కూడా ప్రత్యేకంగా మీకు అందరికి అభినందన తెలియజేస్తున్నా. ఓడిపోవచ్చు కానీ నైతికంగా విజయం ఖచ్చితంగా మనదే నేను భావిస్తాను. ఎందుకంటే చాలా తక్కువ 3,000 వస్తే అయిపోయారు మనకు. కానీ అయినా పర్వాలేదు, ఆ కసి ఎక్కడ తీసుకోవాలి, ఈ ఎలక్షన్లో తీసుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా మీకు అందరినీ కూడా కేసీఆర్ గారి ద్వారా మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఎన్నికల్లో ఇంత ముందు అందరూ మాట్లాడేది ఒకటే విషయం. గతంలో మనం గెలిపించి పంపించిన వాళ్ళు ఈరోజు అర్థం పార్టీ నుండి మనకు అభ్యర్థులు వస్తున్నారు. రంజిత్ రెడ్డి గారిని ఫస్ట్ పార్లమెంట్కి ఫస్ట్లో అనౌన్స్ చేసి మీటింగ్లు పెట్టి అందజేసిన తర్వాత రంజిత్ రెడ్డి గారు అవతలి పోయినారు. ఎందుకంటే ఆయన గట్ట సర్వే చేస్తే ఓడిపోతాను వచ్చిందంట. అంటే ఎవరిని అవమానం చేస్తున్నట్టు, కార్యకర్తలుగా మనను అవమానం చేస్తున్నట్టు, నాయకులుగా కేసీఆర్ గారిని అవమానం చేసినట్టు. ఇక్కడ లేని శక్తి అక్కడ ఏదో ఉందట, అక్కడ వాళ్ళు గెలిపిస్తారట, ఇక్కడ మనకు ఆ శక్తి లేదట. సో నేను మీకు అందరికీ విజ్ఞప్తి ఏం చేస్తుందంటే, ఈ ఎన్నికలు
ఛాలెంజ్ ఎవరికంటే నికాస్ అయిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి ఛాలెంజ్ అని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మనమే ఛాలెంజ్ గా తీసుకుందాం. కేసీఆర్ గారు కాదు ఇక్కడ, మనకు ఛాలెంజ్, మనమే క్యాండిడేట్ అన్నట్టు. మీరు రోహిత్ రెడ్డి గారికి ఏ విధంగా కష్టపడ్డారో అలాగే జ్ఞానేశ్వర్ గారికి కూడా అదే విధంగా కష్టపడి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలిపించే బాధ్యత తీసుకోవాలని మీకు అందరికీ కూడా ఈ ప్రాంతం ఆడబిడ్డగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, చేతులు జోడించి కొట్టుకుంటా ఉన్నాను. ఎందుకంటే 3 నెలల నుండి మాట్లాడుతుంటే వింటూ ఉన్నాం. 10 ఏళ్ళు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు, ఎన్ని పనులు చేస్తున్నారు, గ్రామాలలో ఏమేమి జరిగినాయి అంతా మనందరికీ తెలుసు. చదివితే చాంతాడంత పథకాలు చేస్తున్నారు. కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల్లో సంక్షేమంలో స్వర్ణయుగం నడిచింది. అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఎక్కడ లోటు లేకుండా ఒక కన్నతండ్రి కుటుంబాన్ని ఎట్లా చూసుకుంటాడో అదే విధంగా మన రాష్ట్రాన్ని కూడా ఈరోజు కేసీఆర్ గారు నడిపించున్నారు. కానీ ఏమిన్నాం ఎన్నికలప్పుడు ఏమేం చెప్పుకుంటూ పోయి ఉన్నారు. ఒక్కొక్క మాట వింటుంటే నిజంగానే చాలా బాధ అనిపించింది. ఆ రోజు కేసీఆర్ గారు చేసిందని మనం అందరం దృష్టిలో పెట్టుకుంటే ఏం చెప్తున్నారు, ఎప్పుడు మాట్లాడినా కేసీఆర్ ఏం చేయలేడు, ఏం చేసిందంటే కేసీఆర్ ఏం చేయలేదు. కానీ ఇంటికాడ ఏం చేస్తున్నాం మనం? ఊర్లలో హైదరాబాద్ లో తాగుతున్న మిషన్ భగీరథ నీళ్లు ప్రతి ఇంట్లో నల్లాగానే నీళ్ళు ఇచ్చున్నాడు, తాగుతున్నాం. కానీ కేసీఆర్ ఏం చేయలేడు. రైతులకి అప్పు తెచ్చుకొని వ్యవసాయం చేసుకోవాల్సి వచ్చేది. కానీ టెన్షన్గా వర్షం పడుతుంటే అక్కడ చినుకులు పడుతుంటే అకౌంట్లలో డబ్బులు వేసింది ఎకరాకి 10,000. కానీ కేసీఆర్ ఏం చేయలేడు. రైతు చనిపోతే ఇంట్లో కూర్చొని కుటుంబం ఏడుస్తుంటే ఎవరు పైరవి లేకుండా 5 లక్షలు ఇంటికి పంపించాడు. కానీ కేసీఆర్ ఏం చేయలేడు. ఆడబిడ్డ పెళ్లి అయితే ₹1,00,000 ఆడబిడ్డ పెళ్లి మేనమామలాగా పంపించాడు. కానీ కేసీఆర్ ఏం చేయలేడు. ఇలా చెప్పుకుంటూ పోతే మన ఊళ్ళలో చెరువులు ఎండిపోయి పల్లెరు మొక్కలు మొలుస్తే చెరువులలో పుడిక తీస్తే నీళ్లు నిండి కలకలలాడుతూ చేప పిల్లలు వేస్తే ఇదే ముదిరా సోదరులు గంగపుత్రులు కూడా చేపలు పట్టుకుంటా ఉన్నారు. కానీ కేసీఆర్ ఏం చేయలేడు. ఇది మన రాష్ట్రంలో జరిగిన ప్రచారం. ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు 10 ఏళ్లలో ఫిలప్ చేసిండ్రు. కానీ కేసీఆర్ ఏం చేయలేడు. 15 లక్షల ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు క్రియేట్ చేశారు. కానీ కేసీఆర్ ఏం చేయలేడు. 24 గంటల కరెంట్, అంతకుముందు 7 గంటలు ఉంటుండే, 24 గంటల కరెంట్ ఇచ్చిండు ఒక క్షణం పోకుండా. కానీ కేసీఆర్ ఏం చేయలేడు. ఇది మనం వింటున్నాం. ఇవన్నీ అనుభవించుకుంటూ వింటున్న సందర్భం. గతంలో 200 పెన్షన్ ఉండి 20 లక్షల మందికి పెన్షన్ ఉంటే 45 లక్షల మందికి 2,000 చొప్పున పెన్షన్ ప్రతి నెల ఇచ్చిండు. కానీ కేసీఆర్ ఏం చేయలేదు. ఇవన్నీ మనం వినుకుంటూ పోయినాం. అన్ని తీసుకుంటారు, అన్ని చేస్తున్నారు, మళ్ళీ కేసీఆర్ ఏం చేయలేదు. ఏం చేయలేడు అనేది ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఈ 3 నెలల్లో కూడా అదే జరుగుతుంది. మనం ఈరోజు మార్పు తీసుకొస్తామని చెప్పారు. ఈరోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు వచ్చిందా లేదా? కరెంటు పోతుంది, ఇప్పుడు వస్తుంది. ఊళ్ళో నన్ను ఆపి అడుగుతున్నారు, అక్క దారులు అనుకుంటారు, అక్క మా కరెంటు ఊకే పోతున్నది, బోర్డు ఊరికి ఏదైతున్నది, జర గట్టిగా మాట్లాడక అంటున్నారు. ఈరోజు కరెంటు పోతుంది, పంటలు ఎండిపోయినాయి, ఈరోజు నీళ్లు చక్కగా వస్తలేవు. కానీ అడిగేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏమీ లేదు. కానీ ప్రజలను పట్టించుకుంటే ఎవరు లేకుండా గాలి వదిలేసినట్టు అయిపోయిన విషయాన్ని ప్రజలు గమనించున్నారు. అయ్యో కేసీఆర్ కూడా కొట్టుకుంటుమే, కేసీఆర్ మళ్ళీ వెనక్కి వస్తే బాగుండే ఆలోచన కింది స్థాయిలో వస్తుంది. ఇప్పుడే నా విజ్ఞప్తి ఒకటే, నా ఏముంది లేకుండా వచ్చిన నోట్లు కాదు, డబల్ నోట్లు వచ్చినట్టు చూద్దాం. ఎందుకంటే మన పార్లమెంట్ లో కాంగ్రెస్ కి మనకు తేడా 1,00,000 ఓట్ల తేడా ఉంది, బీజేపీకి మనకు 3 లక్షలు ఉంది. కానీ మరి అదే గట్టిగా పనిచేస్తే ఖచ్చితంగా మంచి మెజార్టీతో మన అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ గారికి ఈరోజు బహుమతిగా పంపిద్దాం. ఎందుకంటే కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఇబ్బందులలో ఉన్నారు. వాళ్ళు కావాలని కవిత గారిని రాజకీయంగా కాకపోతే వ్యక్తిగతంగా కాదు కదా, కేసీఆర్ గారిని ఎదుర్కోలేరు. ప్రాంతీయ పార్టీగా కొట్టాలంటే కవితను అరెస్ట్ చేయాలి, ఏదో ఒక రకంగా అరెస్ట్ చేసిన విషయాన్ని మనం గమనిస్తున్నాం. రాజు ఇప్పుడు అదే చెప్తున్నాడు, కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తేనేమో తప్పు చేసేది మోడీ అని చెప్తున్నాడు రాహుల్ గాంధీ, కవితని ఇక్కడ అరెస్ట్ చేస్తేనేమో మన రేవంత్ రెడ్డి గారి కరెక్ట్ జరిగింది ఇక్కడ అంటా ఉన్నారు. ఒకటే కేసు, అదే చెప్పమని చెప్తా ఉన్నారు. ఈరోజు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని, ఈరోజు ఒక సైడ్ ఖాళీని పోయి ఒక సైడ్ కూతురు జైల్లో ఉంటే మన ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు, మన ఎంపీ గారు ఇమీడియట్ గా అవతలి పోయి కండువా మార్చుకున్నాడే. ఆ మానవత్వం లేని ఏమంటారు చూసి
గారు అభివృద్ధి చేయలేదా? ఈరోజు ఒకసారి హైదరాబాద్ చూస్తే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇది హైదరాబాద్ అయినా గతంలో ఇప్పటికి ఎంత మారిపోయింది తెలంగాణ రాష్ట్రం అనేటట్టు ఈరోజు మార్పు తీసుకొచ్చున్నారు. ఎక్కడ చూసినప్పుడు అభివృద్ధిలో ఎక్కడ కూడా డోకా లేకుండా పనిచేసుకొచ్చిన విషయాన్ని మనం గమనించున్నాం. 10 ఏళ్లలో ఏం చూసినా తెలంగాణ మోడల్ ఉండాలి అనే లెవెల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈరోజు మరొకసారి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కువ మాట్లాడను కానీ జ్ఞానేశ్వర్ గారికి ఒక కమిట్మెంట్ ఉంది. చాలా రోజుల నుండి నేను కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నా, 20 సంవత్సరాల నుండి జ్ఞానేశ్వర్ గారిని అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. తను సంపాదించిన దాంట్లో, తనకున్న రాజకీయ అధికారంతో 96 కులాలను ఏకం చేసి 96 కులాల గొంతు తనైపోయి ఆ రోజు ఒక పెద్ద మీటింగ్ పెట్టి నేనున్న సంపన్న వర్గాలకని గొప్పగా చెప్పిన నాయకుడు ఖచ్చితంగా జ్ఞానేశ్వర్ గారు. ఈ రోజు సోషల్ మీడియాలో మాట్లాడుతున్న పిల్లలకి అర్థమై ఉండదు జ్ఞానేశ్వర్ గారు ఏంటి, ఏం చేస్తున్నారని. కానీ ఒక ఏజ్ ఉన్న వాళ్ళను చూస్తే ఖచ్చితంగా కులానికి వర్గానికి ఏ విధంగా తాపత్రయపడ్డాడు, తపన పడ్డాడు అనేది చాలా మందికి తెలుస్తుంది. మరొకసారి మీ అందరూ కూడా విజ్ఞప్తి, రాజు చెప్పినట్టు 40 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో పార్లమెంట్ బీసీకి ఇవ్వలేదు. మొదటిసారి ఒక బీసీ క్యాండిడేట్ ఈ రోజు కేసీఆర్ గారు డిసైడ్ చేస్తారు. అందులో మంచి వ్యక్తి డిసైడ్ చేసి పంపించారు. మీరే క్యాండిడేట్ అనుకునేటట్టు ఈ నెల 15 రోజులు మీరు కష్టపడితే ఖచ్చితంగా జ్ఞానేశ్వర్ గారు బంపర్ మెజార్టీతో గెలుస్తున్నారు. అది కేసీఆర్ గారికి మన బహుమతిగా ఇద్దామని కూడా తెలియజేసుకుంటూ ఆనంద్ గారు ఇంకొక మాట చెప్పారు. ఇక్కడ ఎమ్మెల్యే వేరే ఉన్నారు కాబట్టి మనం ఎంపీ గారిని గెలిపించుకుంటే ప్రోటోకాల్ కానీ ఇంకో దానికి కూడా మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. వాటిని గట్టిగా తీసుకొని పనిచేసే ప్రయత్నం చేద్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసుల కోరిక తీర్చినందుకు కేసీఆర్ గారికి మొన్న మనకి 2-3 ఎమ్మెల్యేకి కట్టదాకింది. దాన్ని సరిదిద్దుకొని ఖచ్చితంగా కేసీఆర్ గారు వెంట వికారాబాద్ జిల్లా ఉంది అనేటట్టు ఖచ్చితంగా నిరూపించాలంటే మీరందరూ కూడా గట్టిగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాను. ఇంకొక మాట చెప్పాడు తమ్ముడు, కొడంగల్కే డబ్బులు ఇచ్చినాడు, మరి మాకెందుకు ఇవ్వాలి ముఖ్యమంత్రి? మా జిల్లా అని చెప్పుకుంటాడు కదా, వికారాబాద్ జిల్లా నా జిల్లా అని చెప్పుకున్నాడు. మరి ఈ జిల్లాలో డబ్బులు ఇచ్చినప్పుడు ఈ కొడంగల్కి ఇచ్చినప్పుడు దాంట్లో ఎందుకు మర్చిపోయినారు ముఖ్యమంత్రి గారు? వికారాబాద్ ఎందుకు మర్చిపోయిన వికారాబాద్ ముఖ్యమంత్రి గారు? మరి ఎందుకు మర్చిపోయిందని అడగాల్సిన అవసరం ఉంది కదా. మరి నా జిల్లా అన్నప్పుడు జిల్లాలో అందరికీ ఇవ్వాలి. కానీ ఈరోజు ఒక కొడంగల్ ఇచ్చుకొని వివక్ష చూపించున్నారా లేదా? ఖచ్చితంగా ఆలోచించాలని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, అమ్మ ఇష్టం వచ్చినట్టు చేయొద్దని అహంకారమైన మాటలు అవన్నీ కూడా సెట్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మీకు అందరికీ నా విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే కేటీఆర్ గారు వద్దామనుకున్నారు కానీ వేరే మీటింగ్ నారాయణపేటలో ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయాడు. మళ్ళీ ఒకసారి కేటీఆర్ గారిని కూడా తీసుకొని వద్దాం. కానీ అందులోపల మీరందరూ కూడా గ్రామాల్లో వెళ్ళి కింది లెవెల్లో ప్రతి ఒక్కరిని యంగ్స్టర్స్ కూడా చెప్పి చేయించే ప్రయత్నం చేయాలని మరొకసారి మీకు అందరికీ కూడా కేసీఆర్ గారు చేవేళ్ళకి వస్తున్నారు. సో 13వ తారీఖు నాడు మన తాండూరు నుండి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎన్ని రోజులు కేసీఆర్ వల్ల లబ్ధి పొందిన కుటుంబాలు కావచ్చు, వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉంటారు. మమ్మల్ని అందరినీ కూడా ఆ మీటింగ్కి వచ్చి కేసీఆర్ గారిని జ్ఞానేశ్వర్ గారిని ఆస్వాదించడానికి పెద్ద ఎత్తున 13 నాడు చేవేళ్లకు రావాలని మీరందరికీ కూడా ఈ వేదిక మీద నుండి పిలుపునిస్తూ మరొకసారి మీకు అందరికీ కూడా జ్ఞానేశ్వర్ గారిని గెలిపిద్దామనే సంకల్పం తీసుకొని మీరందరూ సిద్ధంగా ఉన్నారా లేదా? ఉన్నామంటే ఒక 6 నిమిషం చప్పట్లు కొట్టండి. జ్ఞానేశ్వర్ గెలిపిద్దామని ఓట్లు వేసి గెలిపిద్దామని మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. బలంగా ఉన్నాం. మనందరం కూడా ఎంతో కొంతమంది వృక్షాలు రంగాలు నపుణులు మన పక్కన ఉండి మనకు వెన్నుపోటు వచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే ముందే తర్వాత తెచ్చిన విషయాలని ముందే మన అగ్రిమెంట్ లోకి వచ్చి మరి ఈ జిల్లాని మొత్తం 35 ఏళ్ళు వాళ్ళకు ఇక శిక్ష ఇచ్చింది ఈ వికారాబాద్ ప్రాంతం. ఎంపీ చైర్మన్ గా మరి మంత్రిగా ఎమ్మెల్యేగా ఎన్నో అవకాశాలు ఇచ్చి చేస్తే మరి ఆయన వికారాబాద్ ని మొత్తాన్ని తాకట్టు పెట్టి మరి ఈరోజు అమ్ముకున్నాడు అనే విషయాన్ని మనం ఎవరు కూడా మర్చిపోవద్దు. రిటర్న్ గిఫ్ట్ మాత్రం గ్యారంటీ
కాబట్టి ఆ భగవంతుడే బూట్ కాళ్ళతో వికారాబాద్ వచ్చిందంటే ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. మరి ఇక ఇంటర్వ్యూ అందరూ చెప్పిన మన రేపుగా గుర్తా చెప్తాను. కేవలం ఆయన సొంత లాభాల కోసం ఆయన ఆస్తులను కాపాడుకుంటే ఆ రోజు వచ్చిండు. మన మొదటిసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు, తర్వాత కాంగ్రెస్ నుంచి నిలబడ్డే మనం నిలబడుతున్నాం. ఇక మొన్న రేవంత్ రెడ్డి మన రంజిత్ రెడ్డి గారు ఆయన కూడా ఎక్కడి నుంచో తీసుకొస్తే మనం అందరం ఆయన ఆదరించి ఆయన గెలిపించాము. ఆయన తాండూరుకి ఒక్కసారి వచ్చే దాఖలాలు తాండూరులో ఒక్కసారైనా ఏ ఊరికైనా ఏమైనా వర్క్ ఇచ్చిందా, ఎవరికైనా ఏమైనా వర్క్ ఇచ్చిందా ఆయన కూడా మనకి ఇప్పుడు మహేందర్ రెడ్డి చుట్టం లాగానే ఆయన ఎన్నడూ తాండూరుకి రావాలి చేసింది లేదు, ఏం నిలబెట్టింది లేదు. ఇప్పుడు ఆ ఉట్టి గుడ్లు వచ్చి వచ్చింది ఆయన మురిగిపోయిన గుడ్లు అప్పుడప్పుడు కరెంట్ లేక ఇక ఇంటి ముందు రోజు మనం మిషన్ పనుల నీళ్ళు మంచిగా వచ్చేవి. ఇప్పుడు 3 రోజులకు ఒకసారి వస్తుంది, అప్పుడప్పుడైతే 10 రోజులు వస్తున్నారు. ఇట్లా ఎన్నో మనం మంచిగా పనులు కూడా వాళ్ళకి చేసి సాధనలేదు. అంతేకాకుండా మొన్న ఎన్నికలలో ఏవైతే మాయమాడ మళ్ళీ మన తెలంగాణ బ్రహ్మాండంగా ఉండాలన్నా, బంగారు తెలంగాణ రావాలన్నా మనము తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంతో సాధ్యపడుతుంది, కేసీఆర్ గారితో సాధ్యపడుతుంది. ఈ అన్ని విషయాలను మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేను మీకు చెప్తాను, మొన్న నేను 20 రోజులు బయటికి పోతే రోహిత్ రెడ్డి బీజేపీ లేకపోతారా, రోహిత్ రెడ్డి కాంగ్రెస్ లో పోతారా, ఈ చర్చలే నడుస్తున్నాయి. ఇంకేదో చదివిన రోహిత్ రెడ్డి రాజకీయాలు చేసి తాండూరు చేసి పోయిందంట. బిడ్డ రోహిత్ రెడ్డి తాండూరు బిడ్డ, తాండూరులో పుట్టిందో తాండూరులో వస్తారు. తాండూరు ప్రజలందరూ కూడా కుటుంబంగా భావించేవాడు రోహిత్ రెడ్డి. తాండూరు సమస్య లేదు, తాండూరు ఎప్పటికైనా మనమే. తాండూరు ప్రజా సేవ కోసం ఆఖరి రక్తం పొత్తులాగా ఉంటారని చెప్పి అందరికీ మాట్లాడుతా ఉన్నా. జ్ఞానేశ్వర గుజరాత్ గారు మళ్ళీ నాకైనా చిన్న ఉన్నప్పటి నుంచి నాకైనా తెలుసు. నేను కాక అంట మా నాయన ఆయన దోస్తులు ఆ రోజు నన్ను పిలుచుకొని నాన్నకు రాకి ఎందుకు తెలిసేవాళ్ళు అని చెప్పి అప్పుడు 96 కులాలకు న్యాయం చేయాలని పోరాటం చేస్తుంది మన పార్టీ అని చెప్పి ఒక పార్టీ పెట్టుకుంటే గొప్ప వ్యక్తి మన కాసాని జ్ఞానేశ్వర గుజరాత్ గారు. మరి అందరూ అడగడంలో తప్పేం లేదు. గతంలో 3 రెడ్డిలు ఇలా ఎంపీగా తెచ్చిండ్రు. మరి ఈసారి మన చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్ లో 50% పైగా బీసీ కుల వర్గాలు ఉన్నాయి. మన ప్రాంతం పట్ల పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి, రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తి, మరి ఈ రోజు మనం న్యాయం చేయడానికి వచ్చిన వ్యక్తి. మనం అందరం కూడా కృషి చేద్దాం. నా ఎలక్షన్ కి మీరందరూ మరి నేను నా ఎలక్షన్ చేయడానికి కృషి చేద్దాం. నేను కూడా ఊరు వస్తా, ఇంటింటికి తిరుగుదాం, గల్లీకి తిరుగుదాం. మన రాష్ట్రాలలో మనం బ్రహ్మాండంగా మెజార్టీతో గెలుచుకుంటాం. ఎక్కువ ఓట్లను మనం తాండూరు నుంచి తెచ్చి మనము బహుమతిగా ఇద్దామని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా అని చెప్పి అందరినీ చేయడం తీసుకోమాట వాస్తవం. అయితే మరి ఇంత నమ్మకంగా చేస్తానని నేను అనుకోలేదు వాస్తవం. మరి ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. మరి తప్పకుండా రాబోయే రోజుల్లో మరి నా కోసం కష్టపడుతున్న వాళ్లకు, నాతో ఉండే వాళ్లకు, మరి పార్టీ కోసం ఉన్న వాళ్లకు, ఈ రోజు మనకు వీడి కష్టకాలంలో పార్టీకి వీడిన పోయిన నాయకులకు ఎవరిని కూడా వాళ్ళు వచ్చి ఇంకొక సీనియర్ ఎప్పుడైతే కాళ్ళు పట్టుకుండా దగ్గరగా రాణించేది లేదు అని చెప్పి నేను అందరినీ పాటిస్తూ మరి తప్పకుండా మన ఎన్నికలకు తక్కువ సమయం ఉంది. మరి మనందరం కూడా కష్టపడదాం, మన టీఆర్ఎస్ సత్తా చాటుదామని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాసాని జ్ఞానేశ్వర గారిని బంపర్ మెజార్టీతో గెలిపించి మన తాండూరు సత్తా మనం
పోదామని చెప్పి నేను అందరికీ పిలుపునిస్తూ ఇంకా చాలా మంది మాట్లాడారు పెద్ద మనుషులు. ఏముంటాయి? కేసీఆర్ గారు గతంలో ఏం చేసిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, గతంలో మనకు గెలిపించినటువంటి అభ్యర్థులు ఎటువంటి వాళ్ళు, ఇప్పుడు వచ్చినటువంటి అభ్యర్థి ఎటువంటి వాళ్ళు. వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అందరము, ముఖ్యంగా రోహిత్ రెడ్డి గారు నేను గెలవకుండా ఓడిపోవడానికి కారణాలు ఎవరో నాకంటే కూడా మీకు బాగా తెలుసు. మనం చర్చించుకునే విషయానికి ఇవే. మరి వాళ్ళకు పాపం నాకు ఒక బాధ ఏంటంటే, వాళ్ళకి ఇక్కడ టికెట్ రాకపోయినందుకు నాకు బాధగా ఉన్నది. నిజం తెలుసా, వాళ్ళకు టికెట్ వచ్చింటే అప్పుడు చూపిస్తుంది అసలు. రోహిత్ రెడ్డి గారు, మహేష్ రెడ్డి గారు, ఆనంద్ కలిసి ఎట్లా ఉంటుంది అనేది అప్పుడు చూపిస్తుంది. దేవుడు ఎందుకు అక్కడ దానిపోయింది కానీ ఇప్పుడు చూపిస్తాము, ఇప్పుడు ఖచ్చితంగా చూపిస్తాము. కానీ మనకు తెలుసు బాగా, వికారాబాద్ లోపల, తాండూరు లోపల ఎంతో వందల మందికి ఫోన్లు చేసి పదవులన్నీ అనుభవించుకుంటూ రోహిత్ రెడ్డి గారిని నన్ను ఏ విధంగా వెన్నుపోటు వచ్చిందో మనందరికీ తెలుసు. కేసీఆర్ గారు మన పార్టీ కవితను అరెస్ట్ చేయడం ఇన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల లోపల పక్క పార్టీలకు పోవడానికి, ఉన్న పార్టీని వదిలిపెట్టడానికి మనసు ఎంత వచ్చిందో ఒకసారి మనం అందరం ఆలోచించాం. ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి ప్రచారాలన్నీ కూడా మనం ఎలక్షన్లు నిలబడితే ఏ విధంగా అయితే కష్టపడమో, ఇప్పుడు కూడా ఖచ్చితంగా జ్ఞానేశ్వర గారి గెలుపు గురించి మనం అందరం కూడా నిరంతరం కష్టపడాలి. ఎందుకంటే వాళ్ళిద్దరి మీద కాసాని జ్ఞానేశ్వరాన్ని గెలిచినట్లయితే మనము కేసీఆర్ గారు అప్పగించినటువంటి మూడో పని కూడా పూర్తి చేసినట్లయితే, మనం ఎన్ని మాటలు చెప్పిపోవడం కాదు. మీ మున్సిపాలిటీ అయితేనేమో మీ వార్డు లోపల సర్పంచ్లో, ఎంపీటీసీలో, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అయితే మీ గ్రామం లోపల మెజార్టీ తీసుకొచ్చినట్టయితే చిట్టెడు కలిస్తే పుట్టేది. ఈ పుట్టేడు చేసేటటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని ఎంపీ ఖచ్చితంగా మనం గెలిస్తే ఈ ఎమ్మెల్యే లేని ఓటు కొంచెమైనా తీర్చుకున్నటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి గౌరవ పెద్దలు కూర్చులు మాధ్యమలు నేను 2 విషయాలు ప్రారంభించాను. రోహిత్ రెడ్డి అనే వ్యక్తి ఓడిపోయినట్టు నేను అనుకుంటాను. ఎందుకంటే మన వేరే ఒక సామెత, ఒక పెద్ద మనిషి కూర్చొని సంతకమైన కూర్చొని ఒక పెద్ద రంగాల పెట్టి అది అందరూ చెప్పు బాగా వెళ్ళిపోతున్నా పని చేసేది అని చెప్తే, ఈ 6,000 ఓట్ల వాళ్ళు 6,000 తక్కువ పడ్డాయి కదా, 6,000 వాళ్ళు నేను ఒక నీళ్ళ చెంపు వస్తే నీళ్ళ చెంపు వస్తే ఉద్దేశంతో 6,000 నేను ఏమంటుందంటే, మంచి పనికి ఎప్పుడు కూడా నిగట్టిగా ఉండి ఓటు వేయవలసిన బాధ్యత. మరి రోహిత్ రెడ్డి గారి యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ లో మేము కూడా ఆడుతుంది. ఆ రోజు జనం చూస్తే అసలు పోయిన తర్వాత ప్రతి వ్యక్తి చెప్పిన పక్షులు కార్యక్రమం ఎన్నికలు అయింది, చాలా ప్రమాదంగా మనం ఏమంటామంటే, ఎదురు నుండి ఎవరైనా వస్తే పరిణామాలు కొట్టాలేది కానీ పక్క మీద ఉండి తల్లిదండ్రులంటే చాలా కష్టం. నేను దాదాపు 21 నుండి 26 వరకు జిల్లా పరిషత్ కేంద్రంలో ఉంటా. అక్కడి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, తర్వాత రాజశేఖర జిల్లా ప్రభుత్వం కానీ, రాజకీయ ముఖ్యమంత్రులు రాకుండా జిల్లా పరిషత్ చేశారు. ఆ రోజు మరి పెద్దలు బ్రహ్మరాజు నాకు ఇచ్చినటువంటి చొరవ, ఎక్కడ డెవలప్మెంట్ అంటే డిస్కస్ చేయగానే 1 మీటర్ నుండి ఇబ్బంది. ఆ రోజు కూడా
ఎందుకంటే వాస్తవాలకు దగ్గర ఉండాలని దగ్గర చెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ రేపు ఆపాలంటే అసలు కానీ పాపబడిన వాళ్ళకి పోవాలంటే పెద్ద ఎత్తున సంఖ్యలో రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. 13 తారీఖు మే 13 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి. దయచేసి అందరూ కూడా పెద్ద సంఖ్యలో అది ఓటు చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ మరొకసారి ఈ సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చేయాలని అందరూ కూడా పేరు పేరుగా నమస్కారం పెట్టుకుంటారు. ముందు బిడ్డ ఇంద్రారెడ్డి కానీ మరి వీళ్ళందరూ కూడా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ రోజు మనం తెలంగాణ సాధించుకోలేదు. కానీ 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చిన సంగతి మనందరికీ కూడా తెలుసు, తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అబద్ధాల వాగ్దానాలు ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు గ్రామాల్లో వస్తే తరిమి కొట్టే పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేసుకున్నాం. రైతు రుణమాఫీ 2 లక్షలు అన్నాడు, పెన్షన్లు 4,000 రూపాయలు అన్నాడు, వికలాంగుల పెన్షన్లు 5,000 అన్నాడు, నిరుద్యోగ వృత్తి 4,000 అన్నాడు. మరి ఒక్కటి కూడా ఇప్పటిదాకా ఇయ్యలేడు. షాదీ ముబారక్ చెక్కులు ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. కాబట్టి ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో గట్టిగా ఉంది. ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా మన గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీలు బీజేపీ పార్టీలు ఓటాలని వచ్చినప్పుడు వాళ్లకు మన ఒక ఓటుతోటి సమాధానం ఇచ్చి మనం టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు 2019 ఎన్నికల్లో మరి ఎవరో కరీంనగర్ వరంగల్లో తాండూరులో తెచ్చి చెవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ మనకు అప్పగిస్తే మనం భారీ మెజార్టీతో గెలిపించిన సంగతి ఆ వ్యక్తి మర్చిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇదే ప్రకాష్ గౌడ్ లేకుంటే, ఇదే తాండూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తలు లేకుంటే ఆ రంజిత్ రెడ్డి గెలిచేవాడా? మరి ఈ రోజు ఆ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో వచ్చిపోయిన రన్నింగ్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. మనం టీఆర్ఎస్ నుంచి గెలిపిస్తే మరి కాంగ్రెస్ లో పోయి, మరి కాంగ్రెస్ నుంచి బీజేపీలో పోయి మరి ఈరోజు పోటీకి వచ్చిండు. పేరేమో విశ్వేశ్వర రెడ్డి, కానీ విశ్వాసం లేదు, నైతిక విలువలు లేవు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తున్నాం. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ఏమి చెప్పి ఆ రోజు ప్రధానమంత్రి అయిండు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు, నల్లధనం చేస్తున్నాడు, రైతుని రాజు చేస్తున్నాడు, అవినీతిని నిర్మూలిస్తా అన్నాడు. మరి అవన్నీ మర్చిపోయింది. ఇప్పుడు నేను రాముని గుడి కట్టినా అంటున్నాడు. వీళ్ళలో అందరూ తెలుసుకున్నారే, ఏ రాముని గుడి కట్టిన వాళ్ళు చెప్పాలి. అందరు ప్రజలంటే దేశ ప్రజలందరినీ మప్పులో పెట్టిండు. ఏ రోజైతే 1992లో కళసేవకులు ఏదైతే బాబుని మస్జిద్ కూలగొట్టిందో ఆ బాబుని మస్జిద్ కాడ రామ మందిర్ గుడి కట్టలేదు. 3 కిలోమీటర్ల దూరం గుడి కట్టి ఈరోజు మన హిందూ సోదరులకు మబ్బ పెట్టి నేను గుడి కట్టినా అని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ ఓట్లడానికి వస్తున్న సంగతి వీళ్ళందరూ గుర్తుపెట్టుకున్నారు. ఈ మొత్తం రాజకీయాలు మన తెలంగాణ నడవాయి. మన తెలంగాణలో మనం కూడా సోదర భావంతో ఉంటాం. హిందువులో కానీ, ముస్లింలో కానీ, క్రైస్తవులు కానీ అందరం కూడా కలిసి పరిస్థితి మనకు ఉంటుంది. ఈరోజు అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు, ప్రజలకు కడుపులో పెట్టుకొని చూసుకునే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. లక్షల మంది, కోట్ల మంది ఉన్నాం. ఖచ్చితంగా మరొకసారి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తాం. మరొకసారి అధికారంలో వచ్చే విధంగా అందులో పనిచేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరూ తెలియజేసుకున్నాం. మరి రేవంత్ రెడ్డి, మోడీ కలిసిపోయిన సంగతి అందరూ కూడా తెలుసుకోవాలి. మొన్న హైదరాబాద్ లో చేయమన్నాడు నరేంద్ర మోడీ గారు. హైదరాబాద్ వస్తే మోడీ మా పెద్దన్న అన్నాడు. ఆయనేమో రాహుల్ గాంధీ ఏమో అవసరం లేక మోడీని తిరుగుతుంటే ఇలా రేవంత్ రెడ్డి ఏమో మా మోడీ పెద్దన్న అంటుడు. ఇదెక్కడ రాజకీయం, ఇది పెట్టలేదు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ. కాబట్టి ప్రజలందరూ గమనించాలి.
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఉంటేనే తెలంగాణ రాష్ట్రం నాయకులు ఉంటేనే మన తెలంగాణ అభివృద్ధి తప్ప ఈ కాంగ్రెస్ కో బీజేపీకో మనం అవకాశం ఇస్తే మనం అన్యాయం అయిపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజలు సిద్ధంగా ఉండండి. తెలంగాణ తెచ్చింది మనము. మోడీ గారు ఒకటైండ్రు, మీరు ఖచ్చితంగా చెప్తున్నాయి మాట. ఎందుకు చెప్తారు వినండి. అని సునీతా మహేందర్ రెడ్డి ఉంటే బీజేపీకి కఫెక్టర్ టీఆర్ఎస్ కఫెక్టర్ రా అని చెప్పి మెల్లగా తీసుకుపోయి ఈ ఓడిపోయి రంజిత్ రెడ్డిని పెట్టి ఆమె తీసుకొని పాపకేందో ఆగం చేసిన సునీతారెడ్డికి ఆగం చేసిన వాళ్ళు మనల్ని మోసం చేస్తే రేవంత్ రెడ్డి వాళ్ళని ఆగం చేసిండు. వాళ్ళు మనల్ని మోసం చేసిండు, రేవంత్ రెడ్డి వాళ్ళని మోసం చేసిండు. సరిపోయింది, లెక్క సరిపోయింది. ఈ జిల్లాకు వచ్చిన దళిద్రం కూడా పోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. కొన్ని ఓట్లతో ఓడిపోయింది. మేము ఓడిపోలేము. మా ఇంట ఉన్న శత్రువులు, మా ఇంట ఉన్న ఎవరైతే లంగాలు దొంగలు లుచ్చలున్నారో ఆయన కొడుకులు ఓడగొట్టిన తప్ప మేము ఓడిపోలేము. ఈ రోజుగా మాదే గెలుపు, ఈ రోజుగా మేమే గెలిచేకపోవచ్చు ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. మరి రేవంత్ రెడ్డి గారికి తాండూరు మీద ప్రేమ ఉంటే, రేవంత్ రెడ్డి గారికి వికారాబాద్ మీద ప్రేమ ఉంటే, మరి వికారాబాద్ కి తాండూరుకి పక్కకి నిధులు పెట్టలేడు. సొంత నియోజకవర్గానికి 5,000 కోట్ల రూపాయలు పెట్టుకున్న రేవంత్ రెడ్డి తాండూరుకి ఏం పెట్టినావు, వికారాబాద్ ఏం పెట్టినావు, పగికి ఏం పెట్టినావు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. నువ్వు కేవలం నీ నియోజకవర్గం కోసం పనిచేస్తున్నావు. మా టీఆర్ఎస్ పార్టీ నాయకులని తీసుకుంటున్నా అంటావు. గేట్లు తెచ్చినా అంటావు. గేట్లు తెలిసి ఎవరు పోతారు? గేట్లు తెలిసి దొంగలు పోతారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దొంగలు ఉంటే ఆ దొంగలంతా గేట్లు తెలిసి నికాసైన కార్యకర్తలు ఈరోజం. రేపు టీఆర్ఎస్ పార్టీ కోసం జెండా పట్టుకొని పనిచేసే కార్యకర్తలు మేము ఏమంటుంది ఈ గేట్లు తెలిసేవాము, నువ్వు నోటీస్ చదవము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తున్నాను. చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి సోదర మనులందరికీ, మరి అదేవిధంగా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఏళ్ల పాలన లోపల ప్రతి ఒక్కరూ పేదవాళ్ళందరూ కూడా, రైతులు కానీ అందరూ కూడా ఎంతో హాయిగా నిద్రపోయారు. ఎందుకంటే పేదవాడిని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసినటువంటి పథకాలలో రైతు బంధు కానీ, ప్రతి ఒక్కటి కళ్యాణ లక్ష్మి కానీ, మరి పెన్షన్లు కానీ అన్నీ కూడా అందరికీ అందే విధంగా మరి ప్రతి ఒక్కరికి న్యాయం చేసినటువంటి వ్యక్తి మన సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం కేసీఆర్ గారు. మరి ఏదైతే మన ప్రభుత్వాన్ని మరి ఈరోజు మనం పొడగొట్టుకున్నాం, మనమే దానికి కారణం. ఎందుకంటే మనమందరం కూడా ప్రతి ఒక్కరము మనమే క్యాండిడేట్ అన్నట్టుగా మనం కష్టపడి ఉంటుంటే ఈరోజు మన కేసీఆర్ గారు పోయేవాళ్ళు కాదు, మన రోహిత్ రెడ్డి అన్న గారు ఓడిపోయేవాళ్ళు కాదు, మన ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఓడిపోయేవాళ్ళు కాదు. కానీ అందులో మన తప్పు కూడా చాలా ఉంది అని నేను అనుకుంటున్నాను. మరి మీ అందరికీ కూడా తెలుసు. మరి ఇప్పుడు మరి అది మనం రూపుమాపుకోవాలనుకుంటే మన కేవలం నియోజకవర్గానికి మన బీసీ బిడ్డ అయినటువంటి మరి కాసాని జ్ఞానేశ్వరన్న గారికి మరి సీఎం మన మాజీ సీఎం కేసీఆర్ గారు మరి టికెట్ ఇచ్చి ఇక్కడికి మన ముందుకు పంపించారు. మరి మనమందరము ముందు చేసినటువంటి తప్పు చేయకుండా ఇప్పుడు అందరము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరం ఏకమై మరి మన అన్నగారిని గెలిపించుకొని మనము పార్లమెంటుకు పంపించినట్లయితే మరి మనం ఈరోజు ఇక్కడ ఏదైతే పొడగొట్టుకున్నామో, ఏదైతే మనం ఈరోజు ప్రజల్లోకి వెళ్తే ప్రజలందరూ అంటున్నారు మరి మేము రోహిత్ రెడ్డి అన్న ఓడిపోతారని అనుకోలేదు. అక్కడ గవర్నమెంట్ పోతారేమో, కానీ ఇక్కడ రోహిత్ అన్న గెలుస్తారు అనుకున్నాం, కానీ లేదు. కాబట్టి ఈరోజు మనం ఖచ్చితంగా మన
తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరి ధన్యవాదాలు విశ్వేశ్వరరెడ్డి గారిని కూడా గెలిపించినటువంటి చరిత్ర మన గులాబీ శ్రేణులకి ఉంది. మరి తర్వాత రంజిత్ రెడ్డి గారు ఒప్పుకోవడం తెలియదు కానీ వచ్చిండు, కానీ కష్టపడి గెలిపించినటువంటి వ్యక్తులము టీఆర్ఎస్ వాళ్ళమే. మరి దాని తర్వాత ఏం జరిగింది? కొండ విశ్వేశ్వరరెడ్డి గారు పార్టీలు కాదనుకోని కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఏం జరిగింది? చిత్తుగా ఓడించినటువంటి ఘనత మన టీఆర్ఎస్ పార్టీకి ఉంది. దాని తర్వాత ఈ రోజు కూడా రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీని కాదనుకొని కాంగ్రెస్ లో పని వెళ్తే నేను జరిగేది కూడా నువ్వు చిత్తుగా ఓడిపోతామని చెప్పి మేము విశ్వసనీయంగా చెప్తా ఉన్నాం. మరి ఆనాడు నిర్ణయించినటువంటి వ్యక్తులు పార్టీ గెలిపించిన కార్యకర్తలు ఈనాడు కాసాని జ్ఞానేశ్వరరావు కూడా 100% మెజార్టీతో మనమందరం కూడా గెలిపించుకుంటామని మనకు భరోసా ఉంది. మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే ఓటు బ్యాంకులు మనం మెజార్టీ పరంగా తీసుకుంటే 1,00,000కు పైగా మన ఓట్లు మెజార్టీ దిశలో ఉన్నాయి పార్లమెంట్ స్థానం లోపల. మరి అట్టడుగు స్థానం లోపల నుంచి మరి కింది స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి కాదని జ్ఞానేశ్వరన్న గారు. మరి 90 కులాల లోపల బడుగు బలహీన వర్గాలు అందరి పిల్లలు కూడా బాగుండాలి, రాజకీయంగా అందరూ ఎదగాలని తన జీవితాన్ని త్యాగం చేసి పార్లమెంట్ లోపల కూడా ఈనాడు ఆ బిల్లును కూడా బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను కొట్లాడి తీసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాల లోపల నుంచి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కాసాని జ్ఞానేశ్వరన్ననే. మరి బీద విద్యార్థులు ఎవరైనా చదువుకోవడానికి అవకాశం ఉంటే తాను సొంతంగా స్కాలర్షిప్ ఇచ్చినటువంటి వ్యక్తి కాసానన్న గారు. తాండూరు లోపల ఒక పైలట్ రోహిత్ అన్ననే మాత్రమే ఇక్కడ బీద విద్యార్థులకు స్కాలర్షిప్ కానీ బస్ పాసులు కానీ కట్టుకుంటే ఈ రోజు మన ప్రజలందరూ కూడా తాండూరు లోపల రోహిత్ అన్న గుండె లోపల పెడుతున్నారు. అలాగే ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి తెలంగాణ లోపల ఆంధ్రప్రదేశ్ లోపల కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నటువంటి వ్యక్తి మన కాసాని జ్ఞానేశ్వరన్న. అట్లాంటి వ్యక్తులు మనం పార్లమెంట్ పంపిస్తే ఖచ్చితంగా చర్యల ప్రాంతం లోపల బీసీల నినాదంతో పాటు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రెడ్డిలందరూ కూడా ఒక బలమైన వ్యక్తిని మనం పార్లమెంట్ పంపిస్తున్నామని చెప్పి కేసీఆర్ ఘనత దక్కుతుంది. ఖచ్చితంగా జ్ఞానేశ్వరన్న 1,00,000 ఓట్లతో గెలుస్తామని మనకు పూర్తి విశ్వాసం ఉన్నది. రోహిత్ అన్న నాయకత్వం లోపల తాండూరు లోపల బలంగా ఉంది పార్టీ. మెజార్టీ కూడా మేము అందిస్తామని అన్న కోసం, కాసాయన్న కోసం, పార్టీ కోసం 6 నిమిషాలు కష్టపడి పనిచేసిన వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలి. సంఘాలతో పార్టీ వెన్నుపాటు మనుషుల వాళ్ళకు తండ్రి పక్కన జరపాలని చెప్పి సభాముఖంగా గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ జై కేసీఆర్. మర్చిపోయిండు మన పక్కన ఉన్నోళ్ళే మనకు అసెంబ్లీ ఎన్నికల్లో మోసం చేసిండ్రు. ఆ మోసం చేసిన వాళ్ళు కూడా మళ్ళొస్తే రానియకుండా కూడా మరి ఎంపీ ఎలక్షన్ లో మనం ఎక్కువ భారీ మెజారిటీతో గెలుస్తున్నాం. మళ్ళీ వాళ్ళు తిరిగి మన స్థానానికి రావడానికి ముందుంటారు. వాళ్ళకు స్థానాన్ని కల్పించకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన మాజీ ఎమ్మెల్యే గారికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మనమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో తాండూరు గడ్డ మరి ఎన్నో ఒడిదుడుకులకు ముందుండి మరి అందరూ కూడా తెలంగాణ వస్తుందంటే ఎన్నో సందర్భాలలో అరెస్ట్ అయ్యి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించి త్యాగాలు చేసిన వాళ్ళు 2 సార్లు 2 దఫాలు కూడా మరి మనం టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మరి వాళ్ళిద్దరూ ఈ రోజు మనల్ని మోసం చేసి మరి ఇతర పార్టీలకు మనతోటి ఓట్లు వేయించుకొని వేరే వాళ్లకు పదవి అనుభవించి అమ్ముడు పోయిండ్రు. మరి అటువంటి వాళ్ళకి గుణపాఠం చెప్పాలంటే మనమందరం కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలల్లో చేసిన మోసాలకు పాల్పడకుండా అదేవిధంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే నిబద్ధతతో ఉన్నామో అదే నిబద్ధతతో పార్లమెంటు ఎన్నికలలో కూడా మనం అందరం కలిసికట్టుగా పనిచేసి భారీ మెజార్టీ మన తాండూరు నియోజకవర్గం నుంచి మనం అందరం ఇవ్వాలని ఎమ్మెల్యే గారు మన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి మనమందరం కూడా బహుమతిగా ఇవ్వాలని తెలియజేస్తూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తాండూరు మండల సరిహద్దు మరియు కర్ణాటక రాష్ట్రంలోని చిట్టినాడు సిమెంట్ కర్మాగారంపై మల్కాపూర్ కోడ్బాస్పల్లి శివారు ప్రాంతంలో గల రైల్వే ట్రాక్ పై ఉన్న పట్టాలను కొంతమేరకు అనగా 12 పట్టాలను కొందరు తొలగించారు. వివరాల్లోకి వెళ్తే తాండూరు మండలం మల్కాపూర్ శివారు గుండా వెళ్లే రైల్వే ట్రాక్ సిమెంట్ ఉత్పత్తుల రవాణా కోసం కోటబాస్పల్లి, గుంతబాస్పల్లి, సంగం కలాన్ గ్రామాలతో పాటు మల్కాపూర్ గని కార్మిక సంఘంకు చెందిన 15, 116 సర్వే నంబర్లలో భూమిని చిట్టినాడు యాజమాన్యం 2015కు ముందు
ముందు కొనుగోలు చేశారు. అదేవిధంగా రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ SSR ప్రసాద్ మరియు సబ్ కాంట్రాక్టర్ పనులు పూర్తి చేశారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ కు 2.5 కోట్ల డబ్బులు చెట్టినాడు యాజమాన్యం చెల్లించలేదు. తాజాగా మూడవసారి శనివారం సర్వే నంబర్ 68లోని సబ్ కాంట్రాక్టర్ కర్మాగారానికి చెందిన రైల్వే ట్రాక్ ను కూలీలతో మరియు JCB సాయంతో తొలగించారు. JCB యంత్రాలతో పట్టాలను ఎత్తివేశారు. కోటబాస్పల్లికి చెందిన శంకర్ అనే వ్యక్తి ట్రాక్ పై పట్టాలను తొలగిస్తున్న సమయంలో వారిని అడ్డుకున్నారు. అయినా కాంట్రాక్టర్ పట్టాలను తొలగించారు. చెట్టినాడు కర్మాగారం యాజమాన్యం ఆయనకు పంపించినట్లు ఆరోపణలున్నాయి. యాజమాన్యం ఆయనకు కూడా 65 లక్షలు ఇవ్వవలసి ఉందని ఆయన కూడా పేర్కొన్నారు. ఏది ఏమైనా మూడోసారి రైల్వే ట్రాక్ పైన ఉన్న 12 పట్టాలను తొలగించారు. నేను అదే వేయకుండా నేను ఆపితే నాకు పెద్ద ఇది చేశాను ఎన్ని కాదు నాది చాలు కాలేదు మిఠబాస్పల్లి గ్రామము తాండూరు మండలము కోటబాస్పల్లి గ్రామము చెట్టినాడు కంపెనీకి పోయి ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ ఉంది. అయితే రైల్వే ట్రాక్ కు సంబంధించిన సబ్ కాంట్రాక్టర్లు కానివ్వండి భూ నిర్వాసితులు కానీ ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళు ఏదైతే ట్రాక్ ఉందో దాన్ని మొత్తానికి పీకి పక్కకు పడేయడం జరిగింది. అది ఎందుకు, దీనికి కారణం ఏమిటి, మరి ఇలా చేయడానికి వాళ్ళకేమో ఇదైంది, మరి దీనికి కారకులు ఎవరు, మరి కంపెనీ వాళ్ళకి దీంతో ఏం సంబంధం ఉందో మనం వీళ్ళకి తెలుసుకుందాము. సరే సార్, మీ పేరు చెప్పండి. ఇక్కడ రండి, కొంచెం నీడలోకి రండి. సుబ్బారావు. సరే, మరి ఇది కారణం ఏమున్నది మీరు ఇట్లా పీకేయడానికి? నేను సబ్ కాంట్రాక్ట్ చేశానండి SRC కంపెనీ. అసలైన కాంట్రాక్టర్ ఎవరు? SRC కంపెనీ. SRC నేను సబ్ కాంట్రాక్ట్ చేశాను. నాకు 2.5 crores డబ్బులు రావాలి. 2.5 crores 2.5 కోట్లు దాదాపుగా కంపెనీ వీళ్ళకి బాకీ పడింది. అయితే ఎన్ని రోజులైంది? 5.5 సంవత్సరాల నుండి చెట్టినాడు కంపెనీ వీళ్ళకి బాకీ పడడం జరిగింది. ఎంత మొత్తుకున్నా ఎంత చెప్పినా వీళ్లకు ఆ అమౌంట్ ను వీళ్ళకి రిలీజ్ చేయలేదని చెప్తున్నారు. అందుకే వాళ్ళు ఆక్రోశంతో ఈ పని చేస్తున్నాము ఇలా పీకేసి మళ్ళీ నిరసనను తెలియజేసి మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళతో ద్వారా మాకు ఆ న్యాయం జరగాలని వీళ్ళు ఇలా నిరసన తెలియజేస్తున్నాం తెలుస్తుంది. ఇట్లాంటివి 2 times చేశాము. 2 times చేశారు. చేసినప్పుడు కూడా అప్పుడు కూడా ఏం చేశారంటే మీకు వచ్చి మీతో మాట్లాడి డిస్కషన్ చేసి మీది ఏముందో మీ పేమెంట్ క్లియర్ చేస్తామని చెప్పారు. ఏది కూడా ఎప్పుడు క్లియర్ చేయలేదు, ఎప్పుడు మాట్లాడలేదా, డిస్కషన్ చేయలేదా? అయితే ఎటువంటి డిస్కషన్ చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇలా తస్సారం చేయడం వల్ల వాళ్ళు కూడా కాంట్రాక్టర్లు మరి వాళ్ళకు కార్మికులకు కూడా జీతభత్యాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కనుక వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుని వస్తారు డబ్బు, అలా ఆలోచించి మరి ఆ నిరసనను తెలియజేస్తూ వాళ్ళు ఆ కంపెనీ నుంచి డబ్బును రాబట్టుకోవాలని చూస్తున్న క్రమంలో ఈ విధంగా పట్టాలు పీకి పక్కకు పడేయడం జరిగింది. సరే, ఇంకా తొలగించడం జరిగింది. అరే పీక్ పడేయడమే బాగా దుఃఖం, పీక్ పడేసారు. అదే విధంగా కంపెనీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసేది ఏముందంటే ఎవరైనా కార్మికులకు కానీ కాంట్రాక్టర్లకు కానీ సరైన సమయంలో వాళ్లకు డబ్బులు ఇవ్వడం వలన వాళ్ళు కూడా సంతోషంతో పనిచేయడం జరుగుతుంది. కానీ అదేవిధంగా వాళ్లకు తత్సారం చేసినట్లయితే వాటి విపరీత పరిణామాలు కూడా ఇలాగే ఉంటాయి. ఈరోజు పట్టాలు తొలగించి పక్కకు పడేయడం జరిగింది. రేపటికి ఇంకో విధంగా కూడా నిరసనలు వాళ్ళు తెలియజేయచ్చు. కానీ ఇటువంటివి మాటికి జరగకుండా కంపెనీ యాజమాన్యాలు కూడా సంయమనంతో మరి వాళ్లకు సరైన సమయంలో వాళ్లకు బిల్లులను పాస్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పు సార్. నేనే వరలేసినా కన్నడలో చెప్పు. నీ పేరేం పేరు? నా పేరు శంకర్, కోటబాస్పల్లి. అయితే ఈ స్థలం నీదా? ఇది ల్యాండ్ 3 ఎకరాల 19 గుంటలు నా స్థలం. మీ సొంత స్థలం? నా సొంత ల్యాండ్ లో చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యము ఒక కాంట్రాక్టర్ కు AVK ప్రసాద్ గారికి కాంట్రాక్ట్ ఇచ్చింది. 2017లో నా ల్యాండ్ కు అగ్రిమెంట్ ల్యాండ్ కావాలంటే అగ్రిమెంట్ చేశాను. 2017లో అగ్రిమెంట్ చేసినా కానీ నీకు కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం అందిందా లేదా? ఇంతవరకు నష్టపరిహారం అందలేదు. ఎంత రావాలా? మా బాబుకు జాబ్ ఇస్తామన్నారు, జాబ్ ఇవ్వలేదు.
ఇంకా అయితే ఈ విధంగా కంపెనీ యాజమాన్యాలు కూడా మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నట్టు మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అయితే మీకు ఎస్ఆర్సీ కంపెనీ ఎంత ఇచ్చిందో అది కూడా చెప్పండి. ఆ కంపెనీ చెప్తున్నా టోటల్ ఇప్పుడు నాకు టోటల్ 90 lakhs సార్ రావాలి. 90 lakhs లో 25 lakhs మాత్రం నాకు అడ్వాన్స్ గా ఇచ్చారు. ఆ తర్వాత 65 లక్షలు ఇంకా నాకు రావాల్సి 65 లక్షలు రావాలని చెప్తున్నాడు. ఇతను భూ నిర్వాసితుడు. ఎన్ని సంవత్సరాలైంది? ఇవ్వలేదు. ఇంకోటి సార్ ఇక్కడ నుంచి 2017 నుంచి 17 నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు పట్టి 7 సంవత్సరాలు 2015 లో పట్టిలేసారు. పట్టాలేసారు అంటే దాదాపుగా 8-9 సంవత్సరాలు అయింది. 8-9 8-9 సంవత్సరాల నుండి నీకు ఎటువంటి నష్టపరిహారం అందలేదు. కేవలం 25 లక్షలు మాత్రం అందినాయి. 65 లక్షలు నీకు రావాలి. మరి కంపెనీ వాళ్ళు ఇస్తలేరా? కంపెనీ ఇయ్యమని చెప్తుండ్రా? వాళ్ళు క్లియర్ చేసి ఇస్తే ఇస్తామని ఏం క్లియర్ చేయాలి? వాళ్ళు మనకు మాకు గేట్ దగ్గర కూడా రాణిస్తలేరు. గేట్ దగ్గర ఎందుకు రాణిస్తలేరు? మేనేజ్మెంట్ వాళ్ళు మాకు సంబంధం లేదు. ఏమున్నా ప్రసాద్తో మాట్లాడుకోండి. వాళ్ళు ఎవరు? ఆ ప్రసాద్ అని ఆయన వస్తున్నాడా ఇక్కడ? రావట్లేదు. ఆయన ప్రసాద్ లో వీళ్ళు వచ్చారు సార్. సబ్ కాంట్రాక్టర్లు వీళ్ళే కదా. కాంట్రాక్టర్లు అయితే అతని ఫోన్ నంబర్ అవి మా మీడియా వాళ్ళకి సార్లు ఫోన్ ఆగు. నీ ఏవైతే నీకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఫోన్ నంబర్లు అవి మాకి మీడియాకి ఇయ్యి. అదేమున్నదో సంగతి మేము చూస్తాం. సరేనా? అది ఎవరున్నా గానీ ఏ కాంట్రాక్టర్ అయినా గానీ పిలిపిస్తాం. ఇక్కడ మీతో మాట్లాడిపిస్తాం. సార్ ఇంకోటి ఇక్కడ పెన్న 0 పాయింట్ నుంచి చెట్టినాడు ప్లాంట్ వరకు మొత్తం భూములకు ఒక్కరు కూడా న్యాయం జరగలేదు. వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ రమ్మను. ఈ వీళ్ళకి ఎవరికైతే రావాలో నష్టపరిహారం ఎక్కడి నుంచి రావాలనో వాళ్ళ ఫోన్ నంబర్లు వాళ్ళ అడ్రస్లు మాకు ఇస్తే మీడియా ద్వారా వాళ్ళని పిలిపించి మరి మీకు న్యాయం జరిగేలా మేము కృషి చేస్తామని మీకు వాగ్దానం చేస్తున్నాం. సరేనా? ఇంకేమైనా చెప్తావా? అయితే మనకు నిరంజన్ ఇక్కడ స్పష్టంగా ఏం అర్థమవుతుందంటే ఒక పెద్ద కాంట్రాక్టర్ వీళ్లకు మొత్తం ఏదైతే నష్టపరిహారం ఇయ్యాలనో అది ఇవ్వకుండా సత్సారం చేస్తున్నట్లు. మరి దాని కారణాలు ఏమిటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా వాళ్ళ ఈ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలలో బాకీ ఉండి కూడా గేట్ దగ్గర కూడా ఎవరిని రానివ్వడం లేదని, మరి ఇటువంటి సామాన్య జనులు గేట్ దగ్గరకు పోతే గేట్ దగ్గరికి కూడా రానియకుండా సెక్యూరిటీ గార్డులతో కొట్టి పంపిస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదే విధంగా వీళ్ళకి జాబ్ ఇస్తామని చెప్పి మోసపూరిత చర్యలకు కూడా పాల్పడుతున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుక కంపెనీ వాళ్ళు ఖబర్దార్. ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నట్లయితే మేము మీడియా ద్వారా మీ అన్ని చర్యలను ఎండగడతామని, మరి ఇటువంటి సామాన్యులకు మేము అండగా నిలుస్తామని మీకు తెలియజేస్తున్నాము. మరి మీరు కూడా బుద్ధి తెచ్చుకొని మరి మంచిగా ప్రవర్తించాలని మీకు మంచిగా హెచ్చరిస్తూ చెప్తున్నాం. అక్కడి నుంచి అక్కడ ఏమైనా చేసుకోండి. మీరు ఇస్తారా? నాకు అమౌంట్ ఏమైనా నేను కూడా కొట్టాను. నేను కొట్టాలి. అప్పుడు నష్టం చేయలేదు కదా. నష్టం జరిగింది. నాకు కూడా నష్టం జరిగింది. నన్ను ఏం చేయమంటారు? ఏం ఫాలో చేస్తా సార్? ఇన్ని రోజులు మీరు బలంగా చెప్పట్లేదు. ఎక్కడికైనా వచ్చేవాళ్ళు బాగుండదు. మీరు మాత్రం మీరు బలంగా చెప్పండి. నేను వద్దని చెప్తున్నా. నాకు ఇంకేమొస్తాయి సార్? 8 నెలలు అవుతున్నది. 8 నెలలు అయితే వినండి. మీరు అక్కడ ఏమైనా చేసుకోండి. ఏమైనా చేసుకోండి. నేను గంటే చెప్తున్నా. అక్కడ ఏమైనా చేసుకుంటారు. మీరు పెద్దోళ్ళు అక్కడ వీకోండి. మాట్లాడండి. ఫోన్ చేసిన వాళ్ళు
నేను కాంట్రాక్టర్ అర్థమైపోయింది ఇక్కడ దాన్ని కూడా ఇప్పుడు నువ్వు ఎందుకు మీకొద్దు అంటున్నావు నాకు టోటల్ రావాలి ఇంతవరకు అమౌంట్ వెళ్ళింది సరే ఇప్పుడు వీళ్ళది కూడా ఏమున్నదంటే 50 కోట్లు రావాలి నీకు 1 కోటి రూపాయలు రావాలనుకో పక్కకు పెట్టు ఇప్పుడు ఇంత ఏమున్నది అంటే 50 కోట్లు రావాలి ఆ 50 కోట్ల కోసం ఏం చేస్తాడు పట్టాలు తీసేస్తాడు అంతే ఆ 50 కోట్ల కోసం మళ్ళీ పట్టాలు పెట్టేస్తాడు కానీ నీకు వచ్చే పైసలు వస్తాయా నాకు ఒకవేళ పట్టాలు ఇట్లనే ఉంటే నీకు వచ్చినాయి నేను మాట్లాడుతున్నాను ఇబ్బంది పడ్డా 1 వీక్ మీరు ఏం చేస్తున్నారు బండి వస్తుందా నీళ్ళు వస్తుంది వస్తుందా పై ఈడొస్తుంది పై ఒకటి ఇంకోటి 4-5 సార్లు తీసుకొచ్చాయి మరి తెచ్చినా 5-6 సార్లు తెచ్చాయా ప్లాన్ అడుగు నెత్తి చెలగట్టిన ప్లాన్ అడుగు అన్నది ఒకసారి బండి వస్తుంది రా చెప్పు ఒకసారి జేసీబీకి ఎన్నిసార్లు తీసుకొచ్చినాం ఇంత ఏం తగ్గలేదు మరి ఇంటి గ్యాప్ కూడా లేదు మోహన్
రిజ్వాన్ ఇంకా డబ్బులు ఇవ్వలేదు చేసిన వాళ్ళే వాళ్ళని మళ్ళా టైట్ చేస్తారు కదా ఇది. అరే అసలు ఇప్పుడు అతను కంపెనీకి సెక్యూర్ చేస్తున్నట్లున్నది. ఇప్పుడు వాళ్ళ కేసు దాకా వాళ్ళకి మస్తు సంజాయించినా ఎన్ని ఏళ్ళు అంటే 70 లక్షలు అంటే కొడుకు ఒకటి అవుతుంది. అరే వాడు అనుకుంటే ఒక భోగి బస్సులు కాదు కిరాయి కొట్టదు. ఈరోజు లీవ్ అయిన రోజు సతన్ అని చెప్పినట్టు ఈరోజు కంప్లైంట్ చేస్తేనే యాలల మండలం నాగసముద్రం గ్రామ తాజా మాజీ సర్పంచ్ భర్త భీమప్పను యాలల ఎస్ఐ శంకర్ అకారణంగా దాడి చేశారని భీమప్ప ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ కు పిలిచి మొబైల్ ను బయట పెట్టించి లోపలికి వెళ్లిన అనంతరం ఏకదాటిగా దాడి చేశారని, గ్రామస్తుల ముందు కూడా తన పరువు పోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో జరిగిన చిన్న వివాదానికి తనను తన తమ్ముడు శ్రీశైలాన్ని అకారణంగా ఎస్ఐ శంకర్ దాడి చేశారని అన్నారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ప్రతినిధితో మాట్లాడుతూ అకారణంగా దాడి చేశారని భీమప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఒక గ్రామ సర్పంచ్ చనిపోయి చనిపోతా నా ఇజ్జత్ ఏంది అది దాన్ని పోతుంది సార్. ఏం చేయాలి, ఎన్ని రోజులు ఎంటుంటాం చెప్పి ఎవరికైనా ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలా సార్, ఇట్లా కాదు. శంకర్ సార్ నన్ను పిలిచి ఇష్టం ఉన్నట్లు కొట్టిండు. మొన్న చిన్న గొడవకు పెద్ద చేసి అతను ఎంత కొట్టాలి అనుకున్నాడో అంత కొట్టిండు. నన్ను ఒక సర్పంచ్ని పెట్టుకొని మా ఊరు పెద్ద మనుషులన్నీ పిలిపించి ముందల కూర్చోబెట్టి అల్ల ముందల నన్ను కొట్టిండు. నాకైతే మస్తు బాధ అవుతుంది. ఏమి షాట్ కొట్టి మేము చిన్న మేము మా పిల్లలు చిన్నగా గొడవ పడ్డానికి దానికి వినిపించి కొట్టిండు. అంతే అతను కాలుతో అన్నిండు కాళ్ళు మొక్కి ఇటాన్ని కొట్టిండు. సార్ నన్ను కొట్టకు అంటే ఇటాన్ని కొట్టిండు. అతని కోపం ఏం అతనికి తెలుసు. ఇంకేమన్నా పాత కక్షలు ఏమన్నా ఏం పాత అయిపోతాయి, ఏం కక్షలు లేవు అతనికి. నాకు ఏం మీ ఊళ్ళకి ఎవరికైనా మా ఊరు వాళ్ళకి కూడా తెలియదు. కాకపోతే నాకు సాటుగా కొట్టిండో అడిపోయి అనుకున్నా. మళ్ళా 10 మంది నన్ను పిలిచి మా వాళ్ళని అందరిని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు 10 మంది ఉంటే వాళ్ళ 10 మంది ముందర కొట్టిండు. లంజ కొడుకు అన్నాడు, నీ రీతి ఉన్నది అరా ఏం పని చేస్తారో గాడిది అన్నాడు. అన్నీ అన్నాడు. అతను నోటుకు వచ్చినట్లు అన్నాడు. తన్నుడు సార్ తన్న కట్టి అంటే ఎంత కసి ఉన్నది ఎంత కొట్టిండు. నన్ను మా తమ్ముడు ఈడగొట్టండి పోలీస్ స్టేషన్లోనే కొట్టిండు. ఆల్రెడీ అవసరం అనుకుంటే కెమెరాలు ఆన్ చేసి చూసుకోమని అతను తప్పు చేసుకుంటే కెమెరాలు ఆన్ చేసి చూపెట్టమని తెల్ల పెద్దలు. ఇప్పుడు పిఎస్ లో కొట్టిండా నీకు? పిఎస్ లోనే కూర్చునేది దాంట్లో కొట్టిండు. అవతల రూమ్ లో పిలిచి లేదు సార్ తప్పు చేయండి ఎవరుంటారు సార్ చెప్పండి ఒకసారి.
తప్పు చేయండి ఏం మనిషి ఉంటుంది సార్ ఇప్పుడు మీరే ఒకసారి ఆ? తప్పు చిన్న కొట్టలేడు ఏం లేడు చేయలేదు కానీ ఏం మాటలతో అనుకుంటేనే కానీ అమ్మని కొడితే స్టేషన్ వేసి కొడితే ఊరికి ఒక పెద్ద మనిషి కొడితే అదే కదా సార్ పద్ధతి కొట్టేదైతే హక్కు లేదు కదా సార్ ఆ? కొట్టాడు అనుకుని నేను స్టేషన్ పోయినా స్టేషన్ ఎంతమంది ఉండే దాదాపు మా ఊరు వాళ్ళు ఉంటారు 10 మంది వరకు వాళ్ళ ముందర కూర్చుంది ఎవరెవరు ఉంటారు ఉంటారు పెద్ద మనుషులు అంతా ఉంటారు మా ఊరు వాళ్ళు వాళ్ళ ముందర కొట్టిండ్రు సాటుగా కొట్టిండు అది అతను కక్కలో ఉన్నంత సాటుగా కొట్టిండు అది పై అనుకున్నాడు మళ్ళీ అల్ల ముందర చేతులు అటుబే అని అల్ల ముందర కొట్టిండు అదే బాధ నేను చేసింది తప్పు లేదు నేను ఏం చేయాలి ఓకే అతని కక్ష ఏముందో కొట్టిండు అని కొట్టాలని కొట్టిండు ఆయనకైతే కొట్టలేం కదా ఆయనకు ఇప్పుడు కేసు పెట్టిన ఆయన చిన్నప్పటికైతే కొట్టలేం కదా మాటలతో అయితే అన్నం గాని కొట్టలేం కదా మన్మని కొట్టి అంత హక్కు ఏమున్నదా నీకు చెప్తారా కొడితే ఇంకా కొట్టించిందంటే ఒక లెక్కున ఒక దెబ్బ లేదు ఏం లేదు కానీ మాటలతో అనుకునే కానీ అమ్మని కొట్ట నీకు హక్కు ఎక్కడికి వెళ్ళి ఇచ్చిండ్రు ప్రతి ఒక్క మనిషి తప్పు చేయాలి ఏది ఉంటుంది సార్ చెప్పండి సార్ మీరే తప్పు చేస్తే సరిదిద్దలే కానీ మీరు ఇష్టం వచ్చినాక కొడితే ఏంది అది ఊరికి ఒక పెద్ద మనిషి చేతుల మీద కొడితే బాడీ మొత్తం నొప్పి వేస్తుంది హాస్పిటల్ పోయినా వెళ్ళి వేసుకున్నాను అది కొద్దిగా హాస్పిటల్ తీసుకున్నారు తీసుకురాలి ఇప్పుడు మీకు ఏ రకంగా న్యాయం కావాలి వాడిని చెప్పింది కదా దగ్గరికి పోతేనే న్యాయం అంటే ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది అంతేగా మా తమ్ముని గుట్టకని అనుకున్నాం మా తమ్ముని గుట్టకు సార్ అంటే తమ్ముడు రాము నాది ఏమన్నా తప్పు ఉన్నది అతను మా తమ్ముడు ఏమన్నా అన్నారు అతను ఆయన ఎందుకు కొట్టిండు ఇప్పుడు నేనంటే కొట్టాలని కొట్టిండ్రు కొట్టాలని ఇద్దరు అన్నదం లేచి కొట్టాలని కొట్టిండ్రు అంటే వాళ్ళ వీళ్ళ మీద సాగిస్తామని మొత్తం అందరూ వీళ్ళ నిలబొట్టిడు కొట్టినాక వెళ్ళిపోయి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరెవరు ఉన్నారో మేము నన్ను చూస్తా కొడితే ఊరు వచ్చిన కొడితే అది అన్నాడు మా తమ్ముడు అయితే ఏమన్నా అన్నారా ఏమన్నా ఏం పేరు నీకు ఈయన కొట్టినాక ఆయనకి ఎందుకే కొట్టాలని ఏముండే నన్ను కూడా ఈయన కొట్టినాక దెబ్బ ఈయన కొట్టినాక మన తీసుకొని పిలిపించి కొట్టిండు ఏడుస్తే కూడా కొడుతుంది సార్ కళ్ళ మీద పడితే కూడా అక్కడ కెమెరాలు ఉంటే కూడా చూడండి అట్లేం లేదు ఏడుస్తే కూడా కొడుతుండు 4 రోజులు మా ఆయన తినకుండా ఉన్నాడు మొన్న సంధి ఈ రోజు వరకు శనికాడ మందు పెట్టుకుని చనిపోతా అది పోతా అని ఒక గ్రామ సర్పంచ్ శనిపోయి చనిపోతా నా ఇజ్జత్ ఏంది అది దాన్ని పోతుంది సార్ ఏం చేయాలి ఎన్ని రోజులు ఎంటుంటాం చెప్పి ఎవరికైనా ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలా సార్ ఇట్లా కాదు అది ఉత్తనే మాకు మా కులపాయలకు సింపుల్ గా అయింది ఊకే సింపుల్ గా అదే నాకు ఆయన ఎక్కువ రాకుండా వచ్చింది ఎవరైనా అపోజిట్ అయినా మాట బల్లసి అని ఉంటారు మా కులమే ఇక ఆయన ఇట్లా అంటే పోయిండు కంప్లైంట్ ఇచ్చింది ఏం కొట్టుకుని లేదు ఏం లేదు ఇక గల్లలు పట్టుకున్నాం అయిపోయాయి అక్కడికే ఉన్నాం ఇక దానికి పోయిండు కంప్లైంట్ ఇచ్చిండు ఇక కొట్టింది సార్ ఆయనకి కోపమో దేవునికి ఆయనకి కంప్లైంట్ చేసిండు మళ్ళా కంప్లైంట్ తప్పెందుకు చేసిన వాళ్ళు కూడా అడగలేదు డైరెక్ట్ పోతా ఫోన్ బయట వారేపించిండు గుంజుకున్నాడు ఫోన్ బయట వారేసిండు టేబుల్ మీద లోపలికి తీసుకొని పోయిండు ఇక్కడ కూసరా అన్నాడు బెల్ట్ తీసుకొని వచ్చిండు హీరో మహారాజు తన్ని కంప్లైంట్ ఇచ్చిండు అని తెలుసు కదా నేను సార్కి ఫోన్ చేసిన సార్ ఏమైంది ఏంటి అంటే నువ్వు ఫస్ట్ స్టేషన్ కి రావా నువ్వు అయితే దేశానికి రా చూస్తాను సంగతి అన్నాడు నువ్వు ఫస్ట్ స్టేషన్ కి రావా నువ్వు అయితే దేశానికి రా చూస్తాను సంగతి అన్నాడు నువ్వు ఫస్ట్ స్టేషన్ కి రావా నువ్వు అయితే దేశానికి రా చూస్తాను సంగతి అన్నాడు అంతే నేను ఒక్కను పోయింది ఇక అంతకుముందు అల్లు పోయింది నన్ను కొట్టాక మా తమ్ముని రమ్మన్నాడు వచ్చినాక ఆయన కూడా కొట్టిండు మా తమ్ముడిని కూడా కొట్టిండు సిరిసేలో మన ఇద్దరిని కొట్టిండు ఇద్దరిని మళ్ళా సాటుగా కూడా ఆ ఊరు పెద్ద మనుషుల ముందరనే కొట్టుకున్నారు మా ఇంటి పెద్ద మనుషులు మా ఊరు 5-6 మంది శనివారం పెద్దెవుల్ మండల కేంద్రంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో RBOL CEO బుయ్యన్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.